సొసైటీ లోపల ఓసీడీ కేసెస్ అనేటివి పెరిగిపోతున్నాయి. దీని వెనకాల జరిగే బ్రెయిన్ మెకానిజం ఏంటిది? క్లుప్తంగా తెలుసుకుందాం. మన బ్రెయిన్ యొక్క ముఖ్యమైన పని ఏంటిది? మనల్ని ప్రాణాలతోటి బ్రతికించి ఉంచడం. ఏదైనా ఆపద వస్తుంటే, మనం పొరపాటున ఏదైనా ఆపదలో పోయి పడిపోతుంటే, వెంటనే మన కాలర్ పట్టుకొని, మన భుజం పట్టుకొని, ఆ వైపు వెళ్ళకు, ఆ పని చేయకు, ఆ పదార్థం తినకు, వాళ్ళ దగ్గరికి పోకు, ఈ యాక్టివిటీ చేయకు అని చెప్పి మనల్ని ప్రాణాలతోటి ఉంచడం దాని యొక్క మెయిన్ విధి. ఓసీడీ అనేది థాట్ ప్రాబ్లం కాదు. ఓసీడీ అనేది థ్రెట్ డిటెక్షన్ ప్రాబ్లం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి చెప్తా. ఒక బిల్డింగ్ లోపల ఫైర్ అలారం ఉంది. లోపల సర్క్యూట్ లోపల ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి అక్కడ అగ్ని ప్రమాదం జరగకుండా కానీ ప్రతి గంటకొకసారి అది మోగుతుంది. ఇప్పుడు ఆ బిల్డింగ్లో ఉండే వ్యక్తులు ప్రతిసారి దాన్ని సీరియస్గా తీసుకుంటారా? అందులోపల చాలా మంది లైట్ తీసుకోగలుగుతారు. కానీ కొంతమంది మాత్రం ఏమో ఎవరికి తెలుసు, నిజంగానే అగ్ని ప్రమాదం జరిగింది కావచ్చు అనే భయంతో ఎన్నిసార్లు మోగినా కానీ అన్నిసార్లు బిల్డింగ్ నుండి బయటికి పరిగెడతారు. అట్లా వెళ్ళలేకపోయినా కానీ వాళ్ళు ఉన్న పరిస్థితుల లోపల చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుకుంటూ భయపడుకుంటూ బిక్కు బిక్కుమనుకుంటూ ఉంటారు. ఆ ఫాల్టీ ఫైర్ సిస్టమ్ని మన బ్రెయిన్ లోపల కెమికల్ ఇంబ్యాలెన్స్ చేయబట్టి వచ్చిన ఓసిడి కింద మనం పరిగణించవచ్చు. మన బ్రెయిన్ లోపల అత్యంత ముఖ్యమైన ఒక చిన్న సర్క్యూట్ ఉంటుంది. దాన్ని కార్టికో స్ట్రైటో థలమో కార్టికల్ లూప్ అంటారు. దీని యొక్క ముఖ్యమైన పని ఏంటిదంటే మన చుట్టూ ఏదైనా మనకు విపత్తు ఉంటే, ప్రమాదం ఉంటే, ఆపద ఉంటే దాన్ని వెరిఫై చేసి అంచనా వేసి ఇది ప్రాబ్లమా కాదా, థ్రెట్టా కాదా అని చెప్పడం. ఇంకా సునిశ్చితంగా మనం చూస్తే ఇందులోపల ఏ పార్ట్స్ ఉంటాయి? ఫస్ట్ వచ్చేది ఏంటిదంటే ఆర్బిటో ఫ్రంటల్ కార్టెక్స్ అనే పార్ట్ ఉంటుంది. ఇది ఓసిడి ఉన్నప్పుడు పదే 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 థ్రెట్ సిగ్నల్స్, ఎర్రర్ సిగ్నల్స్, ఏదో ప్రమాదం జరుగుతుంది, ఏదో జరగబోతుంది అనే సిగ్నల్ని పంపుతూ ఉంటుంది. రెండో పార్ట్ యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఇది ఒక అలారం సిస్టమ్ లెక్క. ఇది ఓవర్ యాక్టివ్ అయిపోయినప్పుడు తెలియకుండానే మన లోపల యాంగ్జైటీ లెవెల్స్, ఏదో జరుగుతుందనే డిస్ట్రెస్, భయం పెరిగిపోతాయి. ఈ సర్క్యూట్ లోపల ఆఖరికి ఉండే పార్ట్ ఏంటిదంటే బేసల్ గ్యాంగ్లియా. అంటే ఇది ఒక రకంగా ప్రియారిటీ సెలెక్టర్. ఒక 100 థాట్స్ వస్తుంటే అందులో అవసరం లేని థాట్స్ని ఇగ్నోర్ చేసి డిలీట్ చేసేసి ఇంపార్టెంట్ థాట్ ఏదేంటిది దానిపైన స్పాట్లైట్ వేసే పార్ట్ అన్నట్టు. కానీ ఓసిడి ఉన్న వాళ్ళకు ఇది ఏం చేస్తూ ఉంటుందంటే కాన్స్టెంట్గా ఇంట్రూజివ్ థాట్స్, మనకు మనం కౌంటర్ ప్రొడక్టివ్ పనులు చేసుకునే థాట్స్ కాన్స్టెంట్గా ఫీడ్ చేస్తూ ఉంటుంది, పదే పదే పంపుతూ ఉంటుంది. ఈ చేతులు కడుక్కోకపోతే ఆ మురికి నీ బాడీలోకి వెళ్ళి నువ్వు చనిపోయే అవకాశం ఉంది. నువ్వు ఆ గోడను వెళ్ళి 3 సార్లు తట్టకపోతే నీ తండ్రి వాళ్ళ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. ఇట్లాంటి అసలు అర్థం పర్థం లేని థాట్స్, రిపిటేటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఇందులోపల అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే పార్ట్ ఏంటిదంటే థలమస్. ఇది ఏం చేస్తుందంటే రిలే కొనసాగిస్తూ ఉంటుంది. ఆ లూప్ని యొక్క యాంప్లిఫికేషన్ పెంచుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో కన్వేయర్ బెల్ట్ చూసినరా? ఇప్పుడు మనం పోయి లగేజ్ పికప్ చేసుకోలేదు అనుకోండి, ఆ కన్వేయర్ బెల్ట్ మీద లగేజ్ తిరుగుతూనే ఉంటుంది. అట్లనే మన థాట్స్ కూడా తిరిగే విధంగా చేస్తుంది అన్నట్టు. ఒక రకంగా కన్వేయర్ బెల్ట్ లెక్క పనిచేస్తుంది థలమస్. మరి ఓసిడికి సొల్యూషన్ లేదా? లైఫ్ లాంగ్ సఫర్ అవ్వడమేనా? ఎన్నో రకాల సొల్యూషన్స్ ఉన్నాయి. మీరు మంత్రగాళ్ళ దగ్గర, ప్రేయర్ ఆయిల్ వాళ్ళ దగ్గర, లేకపోతే ఏదో చేతపడి చేసే వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గరికి పోయి ఎన్ని కిటుకులు, ఎన్ని ఉపాయాలు చేసుకున్నా కానీ మీకేదో ఆ ఒక్కరోజు, ఆ ఒక్క పూట మందం ప్లాసిబో ఎఫెక్ట్ తోటి టెంపరీ రిలీఫ్ ఉండొచ్చు కానీ పర్మనెంట్ రిలీఫ్ దొరకదు. మీకు సిమ్టమ్స్ ఎక్కువ ఉంటే వెళ్ళి మంచి సైకియాట్రిక్ డాక్టర్ని కన్సల్ట్ కావాలి. వాళ్ళు ఇచ్చిన మెడికేషన్ని మోమాట పడకుండా, సిగ్గుపడకుండా డైలీ తీసుకోవాలి. ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని ఏర్పాటు చేసుకోవాలి. మీ థాట్స్, మీ యొక్క ఇష్యూస్ అర్థం చేసుకోవడానికి వీలైతే థెరపీ తీసుకోవాలి. ఈ ప్రపంచం లోపల సమాధానం లేని సమస్యలు అంటూ ఏవీ లేవు. ప్రతి ఒక్కదానికి ఏదో ఒక సమాధానం ఉంది. కొన్నిటికి 100% ఉంది, కొన్నిటికి 70% ఉంది, కొన్నిటికి 30% ఉంది. కానీ ఎంతో కొంత సమాధానం అయితే ఉంది.